పరీక్ష రాసింది విద్యార్థులు, లీక్ చేసింది దళారులు, రాజకీయాలు చేస్తుంది నాయకులు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన ధర్నాతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అంటూ నిరుద్యోగులు, విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే కాక్రోచ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ ఊబిలో కూరుకుపోయిందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న పోరు దేనికి సంకేతం? దేశానికి సంపదగా ఉన్న విద్యారంగం ఎన్డీఏ పాలనలో ధ్వంసమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పేద మధ్యతరగతి వర్గాలకు విద్య భారంగా మారిందన్నారు. 10 ఏళ్లలో 152 పేపర్ లీక్ ఉదంతాలు వెలుగు చూశాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క కేసులో కూడా దోషులు ఎవరో తేలలేదన్నారు. మోడీ పాలనలో విద్యా వ్యవస్థ రిగ్గింగ్ బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పనితీరు అసమర్థంగా, అవినీతిమయంగా ఉందని అన్నారు. What have they done? What have they done wrong? They are protesting peacefully. They are asking for their demands. They are asking for what this country owes them. They are not doing a crime. They are simply asking that, listen, as students in this country, we deserve an education system that works. We deserve an education system that is fair, and we don't have it. Children have committed suicide. Our students go through unlimited stress. And then at the last minute, they are told that the paper has leaked. There is a legitimate problem. And it is now a very deep problem in this country. మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ హస్తం పార్టీ రోడ్లెక్కింది. రాహుల్ గాంధీ ఎంట్రీతో సీన్ మారింది. కానీ ఇక్కడే వస్తున్నాయి అసలు అనుమానాలు. యువత పోరాటాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసిందా? రాహుల్ గాంధీ ఎంట్రీతో యూత్ పోరు పక్కదారి పట్టిందా? కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ప్రొటెస్ట్ చేసింది. అసలు నేతలు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు? కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒక్కటే. వాళ్ళది డ్రామా అంటున్న యాప్ విమర్శల్లో నిజమెంత? नरेंद्र मोदी कायर है